హాయ్ నమస్తే. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూడలేక చచ్చి బతికి చూస్తున్నా. ఏమైంది? ఒక్క సీన్ కూడా బాగాలేదండి. ఆ సోనియా ఏంటండి, ఆ అబ్బాయిని ఇలా హగ్ చేసుకోవడం, ఆ ముద్దులు పెడతాం. ఆడి పేరు ఏంటి, ఆడి జుట్టు పీక్కుంటే చూడ ఎగ్గేసుకుంటాడు. పేరు అయితే పేరు, ఆడి పేరు కూడా మణికంఠ. అయితే రొమాన్స్ గా ఇలా పట్టుకుని అమ్మాయి వెనక నుంచి పట్టుకుని ఎద నుంచి పట్టుకుని అమ్మాయి పాప గలీజ్ గా ఫీల్ అవుతుంది. అయినా సరే అది బ్లూ ఫిల్మా లేదు ఏంటిది, స్క్రోమ్ అనుకుంటున్నా లేకపోతే బిగ్ బాస్ షో అనుకుంటున్నా, నాకు అర్థం కావట్లే. ఇప్పుడు సోనియా నిఖిల్ కోసం ఏమంటారు మీరు? అసలు బాలేదా అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారని అలాగని ఇలాగని. ఒకళ్ళు లవ్ చేయట్లేదు, బయట ఒకళ్ళు ఎవరు ఉన్నారంట, మళ్ళీ దాంట్లో ఒకళ్ళు ఎవరు ఉన్నారంట, వాళ్ళు ఇంకొకరు కూడా నువ్వు అంటే ఇష్టం అని చెప్తుందంట. ఎవరు ఇష్టమో తెలియక జనాలు ఇక్కడ పిచ్చలు అవుతున్నారు. అవునా? బయట వాళ్ళు ఎలాగో తప్పించుకునే పర్లేదు, బిగ్ బాస్ అంటే అందరూ చూస్తున్నాం మేము. ఎవరు లవ్ చేస్తో తెలియక బుర్ర మెంటలు ఎక్కుతుంది నాకైతే. మణికంఠ కోసం మీరు ఏమనుకుంటున్నారు? మణికంఠ అయితే పెద్ద షైకో మెంటలోడు, కొంచెం హాస్పిటల్ చూపించమని చెప్తున్నా. నాగార్జున గారండి, నేను మీకు దయచేసి ఓట్ ఫర్ మీ మణికంఠ గారిని ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లి చూపించకపోతే ఆయన కర్మకాలు అందరినీ కలిశారంటే మీరు ఎరగని మెంటల్ హాస్పిటల్ మొత్తం కట్టకడం తీసుకెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు సోనియా నిఖిల్ కోసం మీరు ఏమంటారు? వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ కోసం మీరు ఏమంటారు? జనాలకంటే ఇప్పుడు చూసే జనాలకు కూడా వాళ్ళ మీద చిరాకు పడుతుంది. ఏంటి లవ్ అంటే ఒకరి చేత లవ్ అవుద్ది, ఇద్దరు ముగ్గురు చేత కొవ్వు అవుతుంది. అది అందులో ఇద్దరు ఇష్టం అని చెప్తుంది. బయట ఆల్రెడీ నాకు పెళ్లికి ఫిక్స్ అయింది, నాకు పెళ్లి చేసుకున్నానని బయట ఒకళ్ళు ఎవరు ఉన్నారని తెలిసింది. మరి దీని మరి లవ్ అనాలా లేకపోతే కామము అంటారా?